భారతదేశ దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన రాజ్యసభలో మన హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అనవసరమైన అనిశ్చితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళితుడైనందుకు భరించలేని అగ్రకుల భావజాలంతో ఇలా మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని గాని దళితులను గాని దళిత మేధావులను గాని ఇలా అవమానపరుస్తున్న పరిస్థితి ఉన్నది. రాజ్యాంగంలో ఇవాళ పార్లమెంటు గౌరవ సభ్యులు దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ఏకీభవిస్తా ఉంటే భరించలేని అమిత్ షా భారత రాజ్యాంగం వద్దు ఇవాళ మనువాదం ముద్దనే విధంగా ఈ దేశాన్ని సనాతన పద్ధతిలోకి తీసుకుపోవడానికి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును చెప్పించడం నేరంగా అవమానపరుస్తూ ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దేశాన్ని మనువాదం వైపు మతోన్మాదం వైపు సనాతన పద్ధతుల వైపు ఇలా బీజేపీ ప్రభుత్వము తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ వ్యాఖ్యలను ఈ దేశంలోని పౌరులంతా, ఈ దేశంలోని సామాజిక శక్తులంతా, ఈ దేశంలోని ప్రగతిశీల శక్తులంతా ఖండించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అమిత్ షా వెంటనే రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. క్షమాపణ చెప్పాలి అమిత్ షా వెంటనే, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి భారతదేశ పౌరులందరికీ అమిత్ షా వెంటనే, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా వెంటనే, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే, రాజీనామా చేయాలి. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. రాజ్యసభలో అమిత్ షా వ్యాఖ్యలు ఖండించండి, అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.